ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆక్రమణదారు, చొరబాటుదారు లేదంటే అక్రమంగా మన దేశంలో ప్రవేశిస్తున్నాడు కాల్చి చంపుతారు లేదా బంధిస్తారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితిని బట్టి శరణార్థిగా గుర్తించే కొన్ని దేశాలు ఉన్నాయి, లేదా చంపేసే కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, బర్మా నుంచి వచ్చినటువంటి వాడు మన దేశంలో దేశం పట్ల ఏమైనా ప్రేమతో ఉన్నాడా, లేకపోతే దేశం పట్ల అభిమానంతో ఉన్నాడా, గౌరవంతో ఉన్నాడా, పోనీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గమైనటువంటి హిందుత్వం పట్ల బాధ్యతతో ఉన్నాడా? లేదు. వాళ్ళ ప్రాణాలు తీయాలి, వాళ్ళ ఆస్తులు హక్కులు వాళ్ళ దగ్గర దుర్మార్గం చేయాలి. అట్లాంటి రాక్షసులకి ఇప్పుడు మద్దతు ఇవ్వడం ఏంటో రాహుల్ గాంధీ అర్థం కాదు. అస్సాం వెళ్ళి ఈశాన్య రాష్ట్రాలు గిరిజనుల చేతుల్లో ఉండేటటువంటి రాష్ట్రాలని క్రైస్తవం వైపు కొంతమంది, ఇస్లాం వైపు కొంతమంది తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. అందులో ఇస్లాం వైపుకి తీసుకెళ్లాలనుకున్న బంగ్లాదేశీయులకి ఇప్పుడు పూర్తిగా అండ. గొగోయిని అడ్డం పెట్టుకుని ఆ గొగోయి ఈయన కలిసి చేసుకొచ్చింది. నిన్న వెళ్ళి ఆక్రమణదారులకి మద్దతు ప్రకటించారు. మీరు ఎదురు తిరగండి, మీరు దాడులు చేయండి, మీ వెనకాల మేముంటాం, మేము వస్తే రేపు పొద్దున హిమంత బిశ్వా శర్మను అరెస్ట్ చేసి జైల్లో పెడతాం అంటూ ప్రకటనలు చేశాడు. అంతకంటే నీచాతి నీచంగా భారతదేశ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు వ్యవహరించలేదు. ఇంత నీచంగా ఈవెన్ ఇదివరకు ప్రతిపక్షంగా సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏనాడు ఇట్లాంటి అరాచకపు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆక్రమణదారుని, చొరబాటుదారుని సమర్థిస్తూ భారతీయులు నువ్వేమైనా చేయి పర్లేదు మేము చూసుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి వాడిని అని చెప్పేటటువంటి నీచమైనటువంటి పని ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, ఆయన చేశాడు. ఫలితం ఇవాళ అస్సాంలో ఈ ఆక్రమణ తొలగింపు మీద ఎదురు తిరిగారు. గోలాపురాలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేశారు, పోలీసుల మీద దాడులు చేశారు, రెవెన్యూ అధికారుల మీద దాడులు చేశారు. దాంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. రాళ్ళు విసిరి వీళ్ళని కొట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ వాహనాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంటే మొదట గాల్లోకి కాల్పులు, ఆ తర్వాత వ్యక్తుల మీద కాల్పులు, 4 చనిపోయారు. ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకుని దేశవ్యాప్త రచ్చ చేయడానికి, దేశవ్యాప్తంగా చొరబాటుదారులకి మద్దతుగా చొరబాటుదారుల్ని రెచ్చగొట్టి వాళ్ళని ఖాళీ చేయించొద్దంటూ ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు రాహుల్ గాంధీ.